దృశ్య కావ్యం. నేను అయోధ్య వెళ్ళాను, మన అయోధ్య నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఒక గైడ్ ఉంటాడు కదా, ఇది సీతమ్మ వారి బంగారు మేడమ్మ, ఇది జనక మహారాజు ఆయనకి ఇచ్చారు, ఇది రాముల వారి భవనం, అది దశరథుడి భవనం అని అందరు ఒక్కొక్క భవనాన్ని చెప్పాడు. అంటే ఎప్పుడో ఇక్ష్వాకుల కాలం నాటి భవనాలు ఇప్పటికీ ఉన్నాయా అని మనం నవ్వుకుంటాం. కానీ ఆ భవనాలు అత్యంత ఎత్తుగా మనకి, అంటే ఒక రూపం, అక్కడికి వెళ్ళేటప్పటికి ఇది రాముల వారి ఊరు, దశరథుడి ఊరు అని మనకి ఒక పర్యాటకులు చెప్తారు, ఆ గైడ్ వాళ్ళు. బాపు దృశ్య కావ్యంలో ఆ రాముని యొక్క భవనం, ఇక్ష్వాక పరిపాలకుల యొక్కటువంటి వైభోగం ఎంత అద్భుతంగా ఉన్నది అనంటే, తెలుగు సినిమాల్లో ఇంతవరకు ఏ పౌరాణికాల్లో కానీ అంత భారీ సెట్టింగులు రాలేదు. ఒక్క శ్రీరామ రాజ్యంలో మాత్రమే మనం సరైనటువంటి ఆ రాజరికానికి ఉన్నటువంటి ఆ భవనాల యొక్క గొప్పతనాన్ని చూస్తాం. రాముడు అక్కడ రావణాసురుని చంపిన తర్వాత వచ్చేటప్పుడు ఆ గజారోహణం అదంతా కూడా కళ్ళకి కట్టినట్లు. ఏమో నిజమైన రామరాజ్యము అది మనం చూడలేం, ఇవాళ చూసామన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కావ్యానుభూతిని మనకి కలిగించినటువంటి దర్శకుడు చాలా ప్రశంసనీయం. ఆయన్ని అడుగడమో పర్వాలి. ముళ్ళపూడి వెంకటరమణ గారి రచన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక్క పద్యం కూడా లేని పౌరాణిక చిత్రం శ్రీరామరాజ్యం. పద్యంలోని భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన మాటల్లో చెప్పాడు. యువతకి వెళ్తోంది సినిమా, యువతంతా చూస్తున్నారు, అంటే తెలుసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే, ఎక్కడో ఏ రోబోట్లోనో తర్వాత రిమోట్ కంట్రోల్తో నడిచే సినిమాలు, సరే దుస్తుల్లోనే పొదుపు చేసుకునేటువంటి మన కథానాయకులు ఉన్నటువంటి పాత్రలున్న సినిమాలలో నుంచి ఒక సీతని, నారచీర కట్టుకున్న ఒక సీతని, ఒక రాముణ్ణి, లవకుశల్ని, ఆంజనేయ స్వామిని చూడడానికి వాళ్ళు ఇవాళ యువత ఇష్టపడుతున్నారు. మామూలుగా హీరోల సినిమాలు ఒకసారి చూసేసిన తర్వాత మనం సినిమా చూస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వెనక నుంచి డైలాగులు చెప్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలో నేను ఆ 10 రూపాయల టికెట్లో కూర్చొని గమనించాను ఏంటంటే, పక్కవాడు ఏదన్నా ఆగాగు ఇప్పుడు చూడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారో చూడు, లవకుశులు ఎలా జవాబు చెప్తారో చూడు, రాముడిని ఎలా ఎదిరిస్తారో చూడు, ఆ రాముడి ప్రేమ చూడు అని. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇవన్నీ అనేక విషయాలు చెప్పుకుంటే నేను మొత్తం సినిమా చెప్పేస్తానేమో, మీరేమో మళ్ళీ చూడరేమో అనిపిస్తుంది. అందరూ చూడాల్సినటువంటి ఒక అద్భుత చిత్రం. వ్యవస్థ మారుతున్నప్పుడు దేన్ని ఇంకొక దాంతో పోల్చకూడదు, ఎప్పటికదే సత్యం. ఒకప్పుడు ఆ వ్యవస్థకి అప్పటి ఉన్న వాళ్ళు తీసిన సినిమాలు వేరు. ఇప్పటి సినిమా ఇవాళ సమాజానికి, ఇవాళ యువతకి పనికొచ్చేటువంటి ఒక చక్కని కావ్యం. అది కావ్యం అని మనం ఎందుకు అంటున్నాం అంటే, ఏదైనా సరే కావ్య లక్షణాలు ఏంటంటే నవరసాలు ఉన్నది కావ్య లక్షణం కనుక దాన్ని మనం కావ్యంగా భావిస్తున్నాం. అన్నిటినీ మించి వాల్మీకి కరుణకి పేరు, వాత్సల్యానికి ప్రతిరూపం. ఆ పాత్రలో అక్కినేని చాలా అద్భుతంగా ఇమిడిపోయారు ఆయన. ఆ సీతమ్మ వారి పట్ల ఆదరణ కానీ, ముని కుమారులు కానీ, తర్వాత ఆయన ఆదరణలో పెరిగిన ముని బాలురు కూడా ఎంతో డిగ్నిఫైడ్గా, వాళ్ళందరూ కూడా చాలా ఆ రాముల వారు యుద్ధానికి వచ్చినప్పుడు లక్ష్మణుడి యుద్ధాన్ని కూడా చాలా అందరూ ఎంజాయ్ చేస్తారు. అందుకని ఇవాళ యువతకి ఏం కావాలో అది ఇచ్చినటువంటి రచయిత, అది ఇచ్చిన నిర్మాత, దానికి అనువుగా నటించిన నటీనటులు అందరూ కూడా అందరినీ అభినందిస్తూ, సీతగా నయనతార మనకి పాత పాత్రలు ఏవి గుర్తురానంతగా ఆ అమ్మాయి సీతగా, అందులో జానకిగా, వైదేహిగా ఇమిడిపోతుంది. సో ఈ సినిమా చూస్తే ఒక అపూర్వమైన ఒక చక్కని భావన కలిగేలాగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన అందరినీ అభినందిస్తూ, ఒక మంచి పని చేసే వాళ్ళ వెనకాల మనలాంటి వాళ్ళు అందరూ ఉంటే వాళ్ళు మరిన్ని మంచి పనులు చేయడానికి, మనకి మంచిని అందించడానికి, మంచి చిత్రాలు అందించడానికి వాళ్ళు కూడా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని కల్పించాల్సిందిగా అందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇది ఉత్తర రామాయణం లవకుశుల కథ, కానీ శ్రీరామరాజ్యం అని టైటిల్ పెట్టారు. ఎందుకు పెట్టారని నేను చాలాసేపు ఆలోచించాను. శ్రీరాముడు రాజుగా గనక సీతా పరిత్యాగానికి నిర్ణయం తీసుకుని ఉండకపోతే ఉత్తర రామాయణం లేదు, అక్కడితో సినిమా పూర్తయిపోయేది కథ, రామాయణం కథ. అందుకని శ్రీరాముడు రాజుగా తీసుకున్న ఒక ధార్మికమైనటువంటి నిర్ణయం కాబట్టి ఇది శ్రీరామరాజ్యం అయింది. అయితే ఆ నిర్ణయాన్ని అనుభవించిన సీత తప్పనిసరిగా వ్యతిరేకించాలండి. కానీ ఎంత ఒద్దికగా భర్త తీసుకున్న నిర్ణయాన్ని, ఇందాక చెప్పాను నేను భార్యాభర్తలు వెళ్ళి చూడాలి అని, భార్య మీద భర్తకి ఎంత ప్రేమ, భర్త మీద భార్యకి ఎంత ప్రేమ,
ఇద్దరి మీద ఒకళ్ళకొకళ్ళు ఎంత అభిమానాలు, ఎంత గౌరవం. పిల్లలు తోలనాడుతుంటే భర్తను తట్టుకోలేని తనం, ఆయన ధర్మమే చేశాడు అని. అది నిజంగా ఈనాటి భార్యాభర్తలు యవ్వనంలో ఉన్నవాళ్ళు చాలామంది ఆ భార్యాభర్తల యొక్క వాళ్ళు మాట్లాడిన మాటల కోసం చూడాలండి. భార్యాభర్త ధర్మాల కోసం తప్పనిసరిగా చూడాలి. కాపురం చేసే కళ కాళ్ళగోళ్ళు తీసే రోజునే తెలుస్తుందని ఒక సామెత ఉందండి. అలాగే సినిమా ప్రారంభంలోనే ఈ సినిమా కళాఖండం అని బాపు గారు నిరూపించేశాడు. సినిమా ప్రారంభం అవుతుంది, ఎలా మొదలెడతారు, ఇది మామూలుగా టైటిల్స్ వస్తాయి అంతే కదా అనుకుంటే, ఆ టైటిల్స్ పక్కన బాపు గారు రామాయణాన్ని, రాముడు పుట్టిన కాడి నుంచి రావణ వధ తర్వాత, సీత అగ్ని ప్రవేశం తర్వాత పుష్పక విమానం ఎక్కే వరకు బొమ్మలతో నడిపాడండి మొత్తం రామాయణాన్ని. ఆ పక్కన నేను ఈ టెక్నీషియన్ పేరు అయ్యే చూస్తా కూర్చున్నట్ల చూసి చప్పట్లు కొట్టేస్తే నా పక్కన గోపాలుండి ఏంటి చప్పట్లు కొట్టారు అని, నువ్వు టైటిల్స్ చూసినట్టున్నావు, నేను ఈ బొమ్మలు చూశాను, మొత్తం రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు బొమ్మలతో చెప్పేశాడు ఆయన. పుష్ప విమానం దిగి ఏనుగెక్కి ఈయన వచ్చేసాడు. మళ్ళీ అట్లా కనెక్ట్ చేశారో చూడండి ఎంత అద్భుతంగా. స్క్రీన్ ప్లే అంటే అదేనండి. బాపు ఒక గ్రేట్ స్క్రీన్ ప్లే రైటర్ అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఇందాక లక్ష్మి గారు చెప్పినట్లుగా సీతాదేవి సీమంతం ఉందే ముందు రావాలి. ఇదేంటి పాట విన్నాను నేను, సీమంతం రావట్లేదు అనుకున్నాను నేను. కానీ అద్భుతంగా బ్రెక్ట్ థియరీ అంటారండి, ఎలినియేషన్ థియరీ అంటారు దాన్ని. రెండు కరుణ సన్నివేశాల మధ్య ఒక అద్భుతమైన పాటను భలే తెలివితేటలతో ఇరిగిచ్చాడండి ఆయన తీసుకొచ్చి బాపు గారు. ఈ రెండు కరుణ రస సన్నివేశాలు ఎక్కువైపోతుంది కాబట్టి, ఆ తాదాత్మ్య విచ్చిత్తి కలగాలి కాబట్టి మధ్యలో పాట పెట్టాడు మరి బాపు గారు. ఒక అద్భుతమైనటువంటి విషయం. లక్ష్మణుడు చాలా ఉదాత్తమైన పాత్ర అండి. శ్రీకాంత్ కూడా చాలా అద్భుతంగా నటించాడు. ఎందుకు లక్ష్మణుడు అంటున్నానంటే, రామాయణంలో మారీచుడు మాయలేడి వేషంలో వచ్చి సీతాదేవి అడగటం, రాముడు వెళ్ళిపోవటం మనందరికీ తెలుసు. అక్కడ హా సచ్చితి లక్ష్మణ అని అతను చనిపోతూ ఒక కుట్ర చేస్తాడు మారీచుడు. మీ అన్నయ్యకి ఏదో నష్టం జరిగినట్టుంది, ఎళ్ళవయ్యా నువ్వు అంట. లేదు వదినా, మా అన్నయ్య నిన్ను వదిలిపెట్టి రావద్దన్నాడు, నేను ఇక్కడే ఉంటాను అంటాడు అతను. లేదయ్యా చచ్చిపోయినా అరుస్తున్నాడు ఆయన, ఇది రాక్షస మాయ వదినా, నువ్వు భయపడొద్దు. లేదు నీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని నోరు జారుతుంది అక్కడ. ఆ మాట అనకపోతే లక్ష్మణుడు వెళ్ళడు అక్కడి నుంచి. అంత మాట అంటేనే అప్పుడు గీత గీసి లక్ష్మణుడు గీసి వెళ్ళిపోయాడు. పాత్రని ఎలా కాపాడుతాడు ఈ వాల్మీకి లక్ష్మణుడిది అని ఆలోచిస్తే, ఆ తరువాత కిష్కింద పర్వతం మీద వీళ్ళు ఉన్నప్పుడు సీతాదేవి నగలన్నీ దొరికినప్పుడు ఎవరో తీసుకొచ్చి ఇస్తే రాముడు చేతిలో పెట్టుకుని కళ్ళ నిండా నీళ్లుండి, లక్ష్మణ నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి, మీ వదిన జ్ఞాపకం వచ్చి నేను వీటిని గుర్తుపట్టలేకపోతున్నాను, ఇవి మీ వదినవేమో నువ్వు గుర్తుపట్టినాయనా అని అలా ఇస్తాడండి. అప్పుడు లక్ష్మణుడు అలా చూసి, ఈ పాద మంజీరాలు రెండు వదినయే అన్నయ్య, ఆ మిగతావి నాకు తెలియదు, ఎందుకంటే ఆవిడ పాదాలు దాటి నేను ఎప్పుడు వదిన్ని చూడలేదు అంటాడు. ఎంత అద్భుతమైన క్యారెక్టరైజేషన్. బాపు గారు ఏం చేశాడని చూస్తే మీరు సినిమా చూసుకోండి, వదిన కళ్ళల్లోకి చూడలేదు, తలంచుకునే మాట్లాడుతున్నాడు. అంటే ఆ పాత్రని బాపు రమణలు ఎంత అవగాహన చేసుకుని ఆ లక్ష్మణుడి పాత్రను తీర్చిదిద్దారో ఇందులో మీరు ఆ పరిత్యాగం సీన్లో లక్ష్మణుడి యొక్క నటన చూస్తే మీకు అర్థమవుతుంది. అంచేత మరి ఆ శ్రీకాంత్ను కూడా అభినందిస్తూ, నాగేశ్వరరావు మహానటుడు, ఆయన గురించి మనం ఇవాళ చెప్పడం చంద్రుడికి నూలు పోగిచ్చినట్టు అవుతుంది. మహత్తరంగా అంటే ఉత్తర భాగాన్ని, ప్రథమ భాగాన్ని బాలకృష్ణ కాపాడుకుంటూ వస్తే ఉత్తర భాగాన్ని సినిమాలో నాగేశ్వరరావు కాపాడుకుంటూ వచ్చారు. ఆ అమ్మాయి సీతాదేవి కాపాడుకుంటూ వచ్చింది, లవకుశులు కాపాడుకుంటూ వచ్చారు, కొత్తగా ప్రవేశపెట్టిన చిన్న హనుమంతుడు ఒకడు అద్భుతంగా కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు సాయిబాబా గారు నిరుత్సాహపడవలసిన పని లేదు. ఈ సినిమా తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. చూసిన కొద్దీ జనం మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి విపరీతంగా వస్తారు. తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. చాలా అద్భుతమైన చిత్రం తీశాడు సాయిబాబా గారు.
ఈ చిత్రం తీయటానికి ఇంత ఖర్చు పెట్టడానికి ఎవరు ఈ రోజుల్లో వెనకాడరు. అన్కాంప్రమైజ్డ్గా తీశారు సినిమా. బాలయ్య బాబు అద్భుతంగా నటించాడు. నేను ఉత్సాహం ఆపుకోలేక సాయిబాబా గారికి ఫోన్ చేయటం, అభినందించడం జరిగింది. ఆయన దగ్గరే బాబు గారి ఫోన్ నెంబర్ తీసుకుని ఆయనకు కూడా ఫోన్ చేసి నా అభినందనలు తెలియజేశాను. చాలా థ్రిల్ అయిన సినిమా చూస్తున్నాను. ఇలాంటి సినిమాలు ప్రోత్సహించినప్పుడే మంచి సినిమాలు వస్తాయి. మీరేం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా ఇది చాలా విజయవంతమైన చిత్రం అవుద్ది. చరిత్రలో నిలిచిపోయే చిత్రం తీశారు మీరు. బాలయ్య బాబు చాలా అద్భుతంగా నటించాడు. ఒక రకంగా రామారావు గారిని చూస్తున్నట్టే అనిపించింది. అంత బాగా చేశాడు ఆయన. చాలా లిమిటెడ్గా ఎంతవరకు చేయాలో అంతవరకే చాలా చక్కగా ఆయన పాత్ర నిర్వహించాడు. చాలా అద్భుతంగా చేశాడు. ఒక అద్భుత చరిత్రలో మిగిలిపోయే ఒక గొప్ప చిత్రాన్ని నిర్మించిన ఘనత సాయిబాబా గారికి వచ్చింది. వారిని మనసారా అభినందిస్తూ ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా బాగా పోయేటట్టు ప్రేక్షకులు ఆదరించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిత్రం చూసే వాళ్ళందరికీ కూడా దాని వెనకాల ఉండేటువంటి మహత్తర నేపథ్యం అర్థం కాదు. దానికి కొంత అనుభవం కావాలి. ఒక మాట చెబుతాను, దయచేసి గమనించండి. శ్రీరాముని యొక్క గుణగణాలని వర్ణించేటప్పుడు జగదానందకారక జయ ప్రాణకీ నాయక అన్న పాట త్యాగరాజస్వామిది విశ్వజనీనమైన పాట. అది రాముని యొక్క లక్షణాలని వర్ణిస్తూ ప్రధాన మకుటాయమానంగా చేసిన చిత్రం ఇది. రెండోది ఏమంటే వారు చెప్పారు, ఆ టైటిల్స్ నిజంగా మీరు చెప్పింది చాలా సబబండి. నేను టైటిల్స్ చూడలేదు, ఎందుకంటే బాపు గారి రామాయణం పక్కని ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే టైటిల్స్ మీద దృష్టి వెళ్ళటంలే. అలాగే మీరు గమనించండి, ఎవరున్నారు ఈ లోకంలో అన్న పాటకి ఎంత గొప్ప నేపథ్యం ఉందంటే, నారదుడు భూలోకంలోకి వచ్చి ప్రపంచంలో ఇంతకన్నా ధీరోదాత్తుడు, పురుషోత్తముడు, స్థితప్రజ్ఞుడు ఎవడూ లేడు అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు వాల్మీకి, వశిష్ఠులు ఆ స్ఫూర్తిని గ్రహించి రాముని యొక్క రామాయణాన్ని రచించాడు వాల్మీకి. అది మనకి అవగతమవుతుంది. ఎవరిన్నారు ఈ లోకంలో ధర్మమూర్తి రకరకాలైనటువంటి రాముని యొక్క లక్షణాలని వివరించారు.